విజయశాంతి తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు ఆమె మళ్లీ తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయశాంతి తిరిగి మెదక్ నుంచి పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ విజయశాంతి పోటీకి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఆమె మొదటి నుంచి పోరాడారు. ఎన్నికల ముందు ఆమె చేసిన పోరాటాన్ని, ప్రచారాన్ని గుర్తించి ఆమెకు ఇప్పుడు పదవిని కట్టబెట్టినట్టు కనిపిస్తోంది. నిజానికి విజయశాంతి మొదటి నుంచి రాజకీయాల్లో లేరనే చెప్పాలి. టాలీవుడ్ లేడీ అమితాబ్గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలను సైతం డామినేట్ చేసే విధంగా విజయశాంతి తన నట విశ్వరూపాన్ని చూపించారు. సినిమా రంగంలోనే కాకుండా ఇటు రాజకీయ రంగంలోనూ విజయశాంతి తనదైన ముద్ర వేశారు. మలిదశ తెలంగాణ పోరాటంలో కూడా ఆమె స్థానం ప్రత్యేకమైందనే చెప్పాలి. 1998లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ముందుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఇక ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదంతో 2009లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమె ఉద్యమించారు. తెలంగాణ సాధన కోసం ఒకే వేదికపై కొట్లాడదాం అనే తెలంగాణ సిద్ధాంతకర్తల మాటలకు విలువిచ్చి తన తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేశారు. అప్పటి నుంచి విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీకి పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009 సాధారణ ఎన్నికలలో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆమె 2011లో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే అనూహ్యంగా కేసీఆర్తో విభేదాలతో ఆమె టీఆర్ఎస్కు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన విజయశాంతికి తెలంగాణ పునర్నిర్మాణంలో అవకాశం లేకుండా పోయింది. దీంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు మద్దతుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో మెదక్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆమెను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా నియమించారు. కానీ ఆ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరిన విజయశాంతి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఆమె గతంలో ప్రస్తుతం చేసిన కృషిని గుర్తించే పార్టీ అధిష్టానం ఆమెకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టిందని చెప్పొచ్చు.